హలో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 𝗟𝗜𝗡్నికల్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ ఫొటోస్ డిలీట్ అయిపోయినా సరే, ఒకవేళ మీ మొబైల్ రీస్టార్ట్ అయినా సరే, మీ మొబైల్లో ఉన్న పర్సనల్ ఫొటోస్ కానీ గ్యాలరీస్లో ఉన్న వీడియోస్ కానీ ఏవైనా సరే ఒక్క క్లిక్తో మీరు ఎలా రికవర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియోలో ప్రాసెస్ మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే నేను చెప్పే వీడియోలో ప్రతి స్టెప్ బై స్టెప్ మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొచ్చిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఒక చిన్న యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు ప్లేస్టోర్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్లేస్టోర్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డిస్క్డిగ్గర్ అని చెప్పేసి, ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు స్టార్ట్ బేసిక్ ఫోటో స్కాన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు అలౌ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక రికవరీ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రికవర్ జరిగిన తర్వాత మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్నీ అయితే ఇక్కడ మీకు ఇక్కడ డౌన్లోడ్ అయ్యి కనిపిస్తాయి. ఇవన్నీ నేను ఆల్రెడీ మొబైల్లో డిలీట్ చేసిన ఫొటోస్ అనమాట. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటైతే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి అయితే ఈజీగా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి మీకు ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు స్మాల్ సైజ్లో కావాలా, లార్జ్ సైజ్ కావాలా, మీకు ఎన్ని పిక్స్ కావాలి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీకు పోయిన పిక్స్ కావాలనేది అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుని ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఆటోమేటికలీ మీ ఫొటోస్ అన్నీ ఇక్కడైతే ఈజీగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అలాగే ఇక్కడ వైప్ స్పేస్ అని ఉంది కదా, దీని మీదకి వెళ్ళి మీరు ఫ్రీ స్పేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ ఫొటోస్ని ఆల్రెడీ ఇందులో అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీరు మీ మొబైల్లో డిలీట్ అయిన ఫొటోస్ అన్నిటిని ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబౌట్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో ఉన్న పర్మిషన్స్ అన్నీ మీకైతే ఒకసారి చదువుకుంటే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఇక్కడ మీకు అడిషనల్స్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీకు ఎన్ని పిక్స్ ఒక రోజుకి స్టోర్ అవ్వాలి అనుకుంటున్నారు, లేదా స్టార్టింగ్ పర్సంటేజ్ ఎంత ఉండాలన్నది మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రీస్టార్ట్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేస్తే మీ ఫొటోస్ అన్నీ రీస్టార్ట్ అయిపోతాయి అనమాట. మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్నీ ఇందులోకి అయితే స్కాన్ చేసుకుంటుంది. మీరు డిలీట్ చేసిన వెంటనే ఈ యాప్లోకి వచ్చి ఈజీగా సింపుల్గా అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆ ఫోటోని కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేనైతే మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్గా నేను ఈ పిక్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు టిక్ చేస్తే ఇలా మీరు టిక్ చేసుకోండి. ఇమేజెస్ని పైన ఒక టిక్ మార్క్ అయితే ఇచ్చేసి మీరు డైరెక్ట్ మీ గ్యాలరీలోకి ఇలా సేవ్ చేసేసుకోవచ్చు. ఇలా మీరు ఈజీగా మీ ఫొటోస్ని అయితే మీరు మీ గ్యాలరీలోకి అయితే సెలెక్ట్ అవ్వాలని ఉంది కదా, ఒకసారి అన్నీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు పర్మనెంట్గా ఒకవేళ డిలీట్ చేయాలి అనుకున్నా ఇక్కడ మీకు పర్మనెంట్ డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్మనెంట్గా వీటిని అయితే డిలీట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ యూ.